ఉండాల్సిన వీడియోస్ అన్ని ఇన్స్టాలోకి వస్తే నేను తెగ బాధపడిపోతున్నాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కానీ ఇప్పుడు మంచి మంచి వీడియోస్కి ఎవ్వరు చూడాలి, మెయిన్ ఆ వీడియోస్ ఉండాలి. నీ క్రోమ్ చూపించు. నైట్ అయితే ఆ వీడియోస్ చూస్తా, మార్నింగ్ అయితే ట్రోలింగ్ చేస్తా. నువ్వెందుకు ఈ గలీజ్ కంటెంట్ వాడుకొని నువ్వు కూడా గలీజ్గా అవుతున్నావు? మంచోడు కన్నా చెడ్డ వాళ్ళే మంచోడు. స్వాగ్ గారు తను నువ్వెందుకు మళ్ళీ టార్గెట్ చేసావు? అవియోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలో ఈసారి కూడా ఒక గెస్ట్తో అయితే వచ్చేసా. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్న వ్యక్తి ఎవరంటే, సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రోమ్లో ఉండాల్సిన వీడియోస్ ఎక్కువగా ఇన్స్టాలోకి వస్తున్నాయి. సో అది నాకు నచ్చట్లేదు, దానికోసం నేను కొన్ని వీడియోలు చేస్తా అంటూ ఉన్న వ్యక్తి సో నితిన్, ట్రోలింగ్ స్టార్ నితిన్ అయితే మనతో పాటు ఉన్నారు. సో ఆ క్రోమ్లో ఉండాల్సిన వీడియోలు ఈ క్రోమ్లోకి ఎందుకు వచ్చాయి, దానికి నితిన్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు, తను రియాక్ట్ అయిన వీడియోలు ఎలా ఉంటాయి, అసలు నితిన్ ఏం చేయాలనుకున్నాడు, ఏం చేస్తున్నాడు, సో ఇలాంటివన్నీ తెలుసుకుందాం మరి. సో హాయ్ బ్రో. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. సూపర్. నేను సూపర్, బాగానే ఉన్నా. ఏంటి ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఒక స్పెట్స్ మారుస్తున్నావా? అంతేనా? క్యాజువల్ బాగుంది, హెయిర్ స్టైల్ బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటి సంగతి, మొత్తానికి క్రోమ్లో ఉండాల్సిన వీడియోస్ అన్నీ ఇన్స్టాలోకి వస్తే నేను తెగ బాధపడిపోతాను. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం గలీజ్ వీడియోస్ తీస్తారు. అమ్మాయిలైనా సరే ఆడలైనా సరే మొత్తం ఎక్స్పోజింగ్ వీడియోస్కి ఎక్కువ లైక్లు, కామెంట్లు, షేర్లు. కానీ ఇప్పుడు మంచి మంచి వీడియోస్కి ఎవ్వరు చూడాలి. ఇన్స్టాగ్రామ్లో అయితే మెయిన్ ఆ వీడియోస్ ఉండాలి, అందుకే అందరు సపోర్ట్ చేస్తారు, అందుకే నేను ట్రోలింగ్ చేస్తున్నా. ఫస్ట్ ఏంటంటే నీ క్రోమ్ చూపించు. క్రోమ్ విషయం చూడాలంటే ఫస్ట్ నీ ఫోన్ ఇస్తానా, కానీ మరి వ్యూవర్స్ ఉంటారు చాలా మంది. ఒకసారి చూపించు, నాకు చూపించు. డేట్ ఓపెన్ చేసి అవే వీడియోస్ వస్తాయి. డేట్ ఓపెన్ చేసి అవే వీడియోస్ వస్తాయి. ఒకసారి తీయి, ఒకసారి ఫోన్ తీయి, జస్ట్ లాక్ తీసిస్తే జస్ట్ ఇప్పుడు క్రోమేనా, క్రోమ్ ఆన్ చేయగానే ఏమొస్తాయి చూద్దాం. లాక్ ఉంది దీనికి కూడా. 3830 లేదా ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ ఉంటుంది. హిస్టరీలో మొత్తం ఇన్స్టాగ్రామ్ వస్తుందా? హిస్టరీలో ఉంటుంది డేట్. క్రోమ్ అంటే ఇన్స్టా డౌన్లోడ్స్ కాదు, అసలు క్రోమ్ ఆన్ చేసిన వెంటనే వేరేవేవో రావట్లేదు. అది హిస్టరీలో ఉంటుంది అన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెడతారు కదా, ఆ వీడియో పెట్టడానికి అది మొత్తం డౌన్లోడ్ చేస్తుంటాను. సో నీ క్రోమ్లో అయితే ఇంకేం లేవు, డిలీట్ చేసినా వచ్చేటప్పుడు? నేను కాదన్నా, డౌట్ హిస్టరీ ఉంటుంది కదా, బ్రౌజర్ హిస్టరీ. ఓకే, లాస్ట్ ఒకటి ఉంది, అది నేను అడుగుతాను. లాస్ట్ ఒకటి ఉంది. సో అయితే మొత్తానికి ట్రోల్స్ అందరినీ ట్రోల్ చేయడంలో బిజీగా ఉన్నావు అనమాట. అంతే. ఏంటి ఎందుకని, అంటే వాళ్ళని ట్రోల్ చేయాలని నువ్వెందుకు అంత సంకల్పం పెట్టుకున్నావు? ఇప్పుడు పొద్దున వీడియోస్ చూసానా, పొద్దున వీడియోస్ చూసి ట్రోలింగ్ చేసా, అండ్ నైట్ టైం అయితే ఆ వీడియో చూసి వారంలో పని చేయడమే మనం. అంతే. సో నువ్వు చూస్తావు? నైట్ అయితే ఆ వీడియోస్ చూసా, మార్నింగ్ అయితే ట్రోలింగ్ చేస్తా. ఎందుకు మరి నువ్వు చూసేదానికి ఎందుకు చేయాలా? నేను డబుల్ యాక్షన్ కమల్ హాసన్ లేక. ఫస్ట్ వీడియోస్ మంచిగా ఉంటే మంచిగా చూస్తా, లేకపోతే సాయంత్రం అయితే కాదు. ఇన్స్టాగ్రామ్లోకి వచ్చావంటే ఏదో ఒక కంటెంట్తో వస్తారు. అవును. సో చాలా మంచి కంటెంట్లు ఉన్నాయి. అవును. చాలా. నువ్వెందుకు ఈ గలీజ్ కంటెంట్ వాడుకొని నువ్వు కూడా గలీజ్గా అవుతున్నావు? ఫస్ట్ డ్యూయట్ వీడియో తీసినా, ఆ డ్యూయట్ వీడియో పక్క అమ్మాయి పక్కన అబ్బాయి నేను మంచిగా తీసిన వీడియో, ఆ వీడియోస్కి వ్యూస్ రాలే, లైక్లు రాలే, ఒక్కటే వీడియో తీసిన 7.2 మిలియన్ వ్యూస్ పోయింది ట్రోలింగ్. అప్పటి నుంచి అనుకున్నా ట్రోలింగ్ స్టార్ట్ చేస్తే మస్తు ఉంటుందని, అప్పటి నుంచి ట్రోలింగ్ వీడియో తీసిన. ఓకే, బట్ అంటే నార్మల్గానే ఎవరైనా ఈ రోజు వీడియోస్కి మంచిగానే సపోర్ట్ ఇస్తానా. ఇప్పుడు అమ్మ నాన్నని వదిలేసి బయట తిరుగుతారు కదా, అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే. టిలిఫానా? టిలిఫానే. నువ్వు కూడా టిలిలా ఉంటావా? పోయినసారి ఇంటర్వ్యూలో కూడా అట్లానే చేసిన, లాంచ్ చేసుకొని కూడా మొత్తం శ్రీ విద్యా జబర్దస్త్ ఆర్టిస్ట్, మొత్తం డిజిటల్ గురించి మొత్తం రాధిక, మన ఫాలోయింగ్ లిస్ట్ లో కూడా మే కలిపి ఒకనే ఉంది. అంటే రింగ్ టోన్ నార్మల్ పెట్టుకున్నావా లేకపోతే నీకు ఇష్టమా? నాకు ఇష్టం అది. రింగ్ టోనా? సిద్ధువా? రింగ్ టోన్ డిజిటల్ సినిమా పెద్ద ఫ్యాన్. ఓకే. సో ఏం చేస్తుంటావు ఊర్లో? ఇప్పుడైతే ఖాళీ, మన ఫోకస్ మొత్తం బట్టల షాప్, మెన్స్ వేర్ బట్టల షాప్ పెట్టావా? పెట్టాలి, పెట్టాలి. 1 year అవుతుంది. మరేంటి అంటే 4 రూపాయలు సంపాదించుకొని ఆ బిజినెస్ ఏదో పెట్టుకోకుండా ఈ ట్రోల్స్ ఇది నీకెందుకు? అంటే నాకు పైసల మీద అంత ఆశ లేదన్నా. ఇప్పుడు మన ఫ్యామిలీని చూసుకోవాలి,
ఓ 10 లక్షలు ఓ 10 లక్షలు అప్పు ఇవ్వచ్చుగా. మేము అయినా ఇంట్రెస్ట్ పైసల మీద ఆశ లేదు కదా. ఇంట్రెస్ట్కి ఇస్తాం అన్న పైసలు మేము ఇంకా, అందుకే మనకు అంత పైసల మీద ఆశ లేదు. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ మనుషులు మనకి ముఖ్యం కదా అన్న. మంచి సరే, నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే నీకు 1,20,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో అంతమంది ఫాలోవర్స్కి నువ్వు కంటెంట్ అయితే ఇస్తాను. ఫస్ట్ ఒక వీడియో వస్తుంది, మంచి హాట్ వీడియో. తర్వాత నువ్వు దానికి కామెంట్గా ఒక వీడియో పెడతాను, చూసావా ఇది ఎంత గలీజ్గా ఉందని. సో క్రోమ్లో ఉండాల్సిన వీడియోలు ఇక్కడికి వచ్చాయని. ఏంటి ఆ టైప్ కంటెంట్ని తీసుకోవడానికి కారణం రీచ్ ఎక్కువ ఉంటుందనే కదా. అవును, కానీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అప్పట్లేక లేదన్నా, మొత్తం మారిపోయింది. ఇప్పుడు చెడ్డ కొంచెం అది బడలిప్పుకొని వీడియో తీస్తే మిలియన్ వ్యూస్, మిలియన్ షేర్లు, మిలియన్ కామెంట్స్లు. మంచి వీడియోస్ ఒక్క డ్యాన్స్ వీడియో తీస్తే, నాకు డ్యాన్స్ అయితే మస్తు వస్తుంది అన్న. డ్యాన్స్ వీడియోస్ ఒక్క తీస్తే కూడా లైక్లు రావు. అందుకే ఇప్పుడు ట్రోలింగ్ స్టార్ట్ చేద్దామని ఎవరైనా మంచిగా అట్లా చేస్తున్నా. మీ ప్రాపర్ ఎక్కడ? మాది ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్, దేవరకొండ. మంచి సినిమాలో పేరు కూడా కదా. సో అంటే ఏంటి, నువ్వు నార్మల్గా ఏదైనా చదువుతూ జాబ్ చేద్దామని అనుకుంటారు ఎవరైనా? 10th 9.7 వచ్చిందన్న మనకు. నీకే? నాకేనా, కానీ కరోనా బ్యాచ్. ఎవరైనా నమ్ముతారా? కరోనా బ్యాచ్ అన్న. కరోనా బ్యాచ్ అది. కరోనా బ్యాచ్ అందరికి వేసేసినట్టున్నారు. అంతే. 9.7 GB. ఇంకే 3 ఎందుకు వదిలేశారు? కానీ ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లం అయిపోయింది. కానీ పైసలు అయితే మంచిగా ఉంది, మస్తు. కానీ ఇప్పుడు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, దానివల్లనే కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఓకే. ఒకటే మన గోల్ ఇప్పుడు బటర్ షాప్ పెట్టుకోవాలి, మంచిగా ఉండాలి, హ్యాపీ లైఫ్ని మంచిగా ఎంజాయ్ చేయాలి, రన్ చేయాలి. అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు. సో నాన్నగారు ఉన్నారు, ఏం చేస్తుంటారు? ఇంటిగానే ఫార్మర్. మీరు ఎంతమంది? మేము మొత్తం 4 నలుగురు అన్నదమ్ములు. నేను లాస్ట్. 2 పెళ్ళి అయిపోయింది, ఇంకా ఒక అక్క ఉంది, అక్క చెప్పేసి లాస్ట్ నేను ఒకనే ఉన్నా. నీకు ఇంక పెళ్లి చేయడం? లవ్ మ్యారేజ్ అట్ కదా. లవ్ మ్యారేజ్ చేసుకోవాలి ఆశ ఉంది. సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం ఇప్పుడు. ఇప్పుడు ఈ కాలంలో అయితే లవ్ మ్యారేజ్ చేస్తాను నమ్మకూడదు అన్న. మొత్తం వాడేసి వదిలేస్తుంది మొత్తం. నిన్నెవరు వాడారా? అమ్మాయిలు అయితే గురం. నిన్నెవరు వాడారా? నన్ను ఎందుకు వాడతారన్నా? నిజం చెప్పు. అంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఒక అమ్మాయిని చేసిన లవ్, ఆ అమ్మాయి చేసి మంచిగా హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. ఇప్పుడు నేను మందు కింద ఏం తాగను, దానివల్లనే నేను సిగరెట్ అలవాటు అయిపోయింది అంతే. దానివల్లనే మొత్తం టెన్షన్ ఏం చదవడం అట్లా. ఓకే. సో ఇప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకా వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇంకొక అమ్మాయా చూడాలి. మన మేకల్పం ఉంది కదా, మన ఫాలోయింగ్ లిస్ట్లో ఒకటే ఉంది. మన ఫాలోయింగ్ మనకి 1,20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, కానీ నేను ఒకదానికి ఫాలో చేస్తున్నాను. మియా ఖలీఫా. ఎందుకు అంత పిచ్చి మియా ఖలీఫా అంటే? డై హార్ట్ ఫ్యాన్. ఎందుకు? ఏం చూసి అంత డై హార్ట్ ఫ్యాన్? వీడియోస్ అన్న, క్రోమ్లో వీడియోస్ ఉంటాయి కదా అవే. ఇంకా మొత్తం ఎప్పుడు స్టోరీ పెట్టినా ఫస్ట్ చూసింది నేనే, మియా ఖలీఫాది ఫస్ట్ నేనే చూస్తాను. సరే, ఫస్ట్ ఒక డైలాగ్ చెప్పు. నీది ఏంటి అంటే ట్రోలింగ్ డైలాగ్ అని ఏదైనా డైలాగ్ చెప్పగలవా? ఇప్పుడు ఎవరైనా వీడియో తీస్తే ఒక ఆంటీ అయినా బంతల బాగి అట్లా లబ్బాకి మాటలు అట్లనే మాట్లాడతాం అంతే. సో అంటే ఏదైనా ప్రాపర్గా ఒక డైలాగ్ చెప్పగలవా? ఇప్పుడు డైలాగ్ అంటే మనం ట్రోలింగ్ చేస్తున్నాం, దాని డైలాగ్ ఏముంటుందా? డైలాగ్ అంటారా? కాదు, నీకు ఏమైనా యాక్టింగ్ ఏమైనా ఇంట్రెస్టా? యాక్టింగ్ అంటే ఇష్టం. ఏమైనా చేసావా? ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదన్నా. మనకి ట్రోలింగ్లో మంచిగా 2 లక్షల సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ వస్తే అప్పుడు చిన్న ఒక ఎత్తు ఎదగాలని ఒక కోరిక ఉంది అంతే. అంటే ఇప్పుడు నువ్వు చూసుకుంటే నీ కటింగ్, నీ స్టైల్ ఇదంతా చూసుకుంటే వేరే డిఫరెంట్లో ఉంది. అవును. నువ్వు చెప్తే అంటే ఎలా ఉంటుందంటే, మనిషి ఉన్నప్పుడు మారాలి కదా, మనిషి ఉన్నప్పుడు మారాలి. ప్రతిసారి ఒకటే కటింగ్, ఒకటే హెయిర్ స్టైల్, ఒకటే స్టైల్ మారిస్తే బాగుండదు. మనిషి ఉన్నప్పుడు మారాలి, అందుకే నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేపిస్తాను. అంటే ఏంటి ఈ హెయిర్ స్టైల్ చూసుకుంటే అందరూ అంటే పోక్రి చిల్లరగా తిరుగుతారు అన్నట్టే అనుకుంటారు, అవునా కదా? మంచోళ్ళు కన్నా చెడ్డ వాళ్ళే మంచోళ్ళు. అదేంటి అదే మంచోళ్ళు ఇప్పుడు ఎవరైనా ప్రేమించి మోసం చేస్తారన్నా, మనం మళ్ళీ అయితే ఖచ్చితంగా అమ్మాయిని ప్రేమించి ఆడి మోసపోతాడు, మనం మోసపోవడం. ఆల్రెడీ పోయావు కదా.
ఒకసారి మోసం పోయినా అప్పటి నుంచి నాకు తెలిసింది కదా ఉమ్, అది ఎట్లా చేయాలి అని తెలిసింది కదా అందుకే ఇప్పటి నుంచి ఏం చూసాను. స్టార్టింగ్ అది 0 సబ్స్క్రైబర్ నువ్వా ఫాలోవర్స్, లేదంటే మధ్యలో ఏమైనా కొన్నావా? కొనలేదు, ఏం లేదు. చాలా మంది కొనుక్కుంటారు కదా ఈ మధ్య. నాకు అట్లాంటి ఇంట్రెస్ట్ ఉండదు. చాలా మంది ఈ మధ్యన ఫాలోవర్స్ కొనుక్కుంటారు ఇన్స్టాలో. బిలియన్ 5.4 మిలియన్ 2.3 మిలియన్ వ్యూస్ మస్తు వచ్చేది అప్పుడు ఫాలోవర్స్. కానీ ఇప్పుడు కమ్యూనిటీ గైడ్లైన్స్ అయిపోయింది, అప్పటి నుంచి ఆగిపోయింది. ఇప్పుడు ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి వీడియోస్, చేస్తూనే ఉన్నా. నేను ట్రోలింగ్ కూడా ఆపను. ఇప్పుడు ఎవ్వరు ఏమనుకున్నా మా ఫ్యామిలీ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు. ఇంకా మీ ఫ్యామిలీలో ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళు, మా నాన్న కూడా చూస్తాడు నా వీడియోస్, చూస్తాడు. ఇంకా మంచిగా చేస్తున్నావు కానీ మా నాన్న అంటే నాకు ప్రాణం అన్న. అందుకే నాకు ఏమన్నా కూడా నాకు ఒక్క మాట కూడా అన్నాడు, మంచిగానే చేస్తున్నావు, మంచిగానే నువ్వైతే మంచిగా రా, దారి మంచిగా రా అని చెప్తావు. కానీ చదువు మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకు, ఉండదు. హ్యాండ్ రైటింగ్ అయితే మస్తు ఉంటుంది అన్న, అది ఓకే మస్తు ఉంటుంది. సో అన్నయ్య వాళ్ళ సపోర్టా? నాన్న వాళ్ళు కూడా సపోర్ట్, అన్నయ్య అందరూ. అందుకే నేను ట్రోలింగ్ చేస్తున్నా. లేకపోతే ఇప్పుడు నాకు తిట్టే వాళ్ళు ఉంటే నేను ఎప్పుడో బంద్ చేసేవాడిని. అవును అవును. సో అంటే ఇప్పుడు ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నావు కదా, అవును. అన్ని తెలుగువే కాకుండా ఎక్కడెక్కడో కూడా కొన్ని వస్తాయి వేరే వేరే ఇవి కూడా. మన తెలుగు వాళ్ళ మీద నేను చేయను, బయట దేశం వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు నేను పొద్దున ఒక వీడియో తీసినా, ఒక అమ్మాయి ఏమో అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగింది. ఒక అమ్మాయి, ఆ క్వశ్చన్ ఏమిటంటే ఒక అమ్మాయిని ఏం చేస్తే అమ్మ అవుతుంది అని చెప్పింది. నేను అదే వీడియో నేను ట్రోలింగ్ చేద్దాం అనుకున్నా, చెప్తాం అనుకున్నా. కానీ ఇప్పుడు అంత మన తెలుగు వాళ్ళ మీద చేయకూడదని చెప్పాడు. ఓకే, అంతే. అంటే తెలుగు అమ్మాయిని ఇంత గలీజ్గా క్వశ్చన్స్ అడిగితే ఎట్లా మరి, ఎట్లా మరి ఇంత గలీజ్గా అడుగుతారా? ఇంకా ఇన్స్టాలో చాలా మంది అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే. అందుకే దాన్ని ట్రోలింగ్ చేసి పెట్టేస్తున్నాం అంతే. సో ఇన్స్టాలో చూసి అంటే నేను వీడియో చేసింది నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? నేను ట్రోలింగ్ చేస్తుంది వీడియోస్ నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? అనిపిస్తుంది, ఏదో కంటెంట్ కోసం కష్టపడుతున్నావు అంతే. కష్టపడితేనే కదా తర్వాత ఫలితం ఉంటుందనా. అందుకే అంటే స్వాగ్ గర్ల్ అవును చాలా వైరల్ అయింది. సో ఇన్స్టాలో కూడా కొంచెం మంచి పేరు వచ్చింది, అంటే తనకంటూ కొంత ఎవర్షిప్ క్రియేట్ చేసుకుంది. అవును. సో తను నువ్వు ఎందుకు మళ్ళీ టార్గెట్ చేసావు? అది ఫస్ట్ అది దాని వ్యూస్ కోసం ఫాలోవర్స్ కోసం మొత్తం బట్టలు చింపడానికి కూడా రెడీగా ఉంటుంది. అది దాని చెప్పడానికే ఇలా అనడానికి మొత్తం ఇట్లా లోపల మొత్తం ఇచ్చేస్తుంది. నేను చూసిన చాలా వీడియోస్ మొత్తం స్వాగి గల్దే చూస్తాను వీడియోస్ ఎక్కువ శాతం. స్వాగి గల్ ఫస్ట్ మేకలి తర్వాత స్వాగి గల్ అనుకో, ఎందుకంటే అది చూపిస్తుంది కదా, అది మనం చూడాలి. అది చూపిస్తుంది కాబట్టి నువ్వు చూస్తా. ఓకే, అంటే దానికి ఫ్యాన్ కాదు, అది చూపించే విధానం అది చూపిస్తుంది కదా, దానికి ఫ్యాన్ అది డైరెక్ట్ ఒప్పేసుకో. అదే, ఎందుకంటే మరి ఇంత వల్గా వీడియో చేస్తున్నారా నిజంగా. ఇప్పుడు క్రోమ్ కూడా అంత వాడతలేరు అన్న. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇంకా కాల్మీ చుడీద్ అని ఒక ఆంటీ ఉంటుంది, అది లోపల డైర్ వేసుకొని మంచి మన తెలుగు ఆంటీ, అది లోపల డైర్ వేసుకొని బట్టల పైన వేసుకొని మొత్తం దాని డైర్ మొత్తం క్లియర్గా చూపిస్తుంది, కట్ డ్రైవ్ మొత్తం. అండ్ దాని అంటే వ్యూస్ లైక్లు మొత్తం కామెంట్లు అయితే నేను కామెంట్సే చదువుతా ఎక్కువ. నాకైతే ఒక బ్యాడ్ కామెంట్ రాదన్నా, మొత్తం ఫన్నీ మంచిగా చేస్తున్నావు నా, సూపర్ అన్నాను సూపర్ అన్న చెప్తారు. ఇంకా మన దేవుళ్ళు అయితే చాలా మంది నన్ను ఇంకా నాకు రెస్పెక్ట్ ఇస్తారు. టాపిక్ ఎలా మార్చేస్తాను, స్వాగ్ గర్ల్కి నీకు సంబంధం సంబంధం అంటే అప్పుడు పోయినసారి ఇంటర్వ్యూలు చూసినాను కానీ మాట్లాడాలి. పోయినసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పిన స్వాగ్ గర్ల్ గురించి, అది మన బట్టలు ఇప్పుకొని వీడియో ఇస్తుంది అట్లా అట్లా చెప్పిన. జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీవిద్య ఉంది కదా, అది దాని గురించి అడిగింది. ఇంకా రేణు గౌడ్ గురించి అడిగింది, అట్లా అట్లా మాట్లాడినా. స్వాగ్ గర్ల్ని డైరెక్ట్ కలిసావా? అంటే దూరం నుంచి చూసినా కానీ కలవలేను, చాలా మాట్లాడాలి. ట్రోల్స్ మాత్రం చేస్తున్నా. నువ్వు చేస్తావు. నేను అక్కడ పోతే ఒక సపోజ్ గా నన్ను గుర్తుపడితే అరే నువ్వు నా వీడియో సెలవు చేస్తున్నావు అని మరి నాకే బాధ అనిపిస్తుంది కదా. అందుకే నేను దూరం నుంచి దూరం నుంచే వీడియో తీస్తాను. సో దూరం నుండే చూస్తాను అనమాట, చేయడం కూడా దూరం నుండే. అంటే ఇప్పుడు ట్రోలింగ్ చేసి ఇప్పుడు నా డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను పోతాను. నేను డైరెక్ట్ మెసేజ్ చేస్తే నేను దాని దగ్గర పోతాను. నేను రావు కాదు అంటే బయట ఎగ్దమ్ మస్తు ఉంటుందన్న నిజంగా. బయట కరెక్ట్ అయ్యావా? హైలైట్ ఉంది నిజంగా. జనరల్గా అంటే స్వాగ్ గర్ల్ ఎవరు చేసినా
ఆ, వాళ్ళకి రీకౌంటర్గా వీడియోలు చేస్తారు. అవును. సో స్వాగ్ గర్ల్ కావచ్చు, ఇంకొక అమ్మాయి ఉంటుంది, ఇద్దరు కలిపి చేస్తారు. అవును, ఇప్పుడు వచ్చింది అది. అయితే సో వాళ్ళిద్దరూ కలిపి అట్లా ఎక్కువ కౌంట్ ఇస్తారు. మరి నీకు అలా ఏమైనా కౌంట్ ఇచ్చారా, తిట్టారా? నాకు ఎవ్వరు ఏమనలే. అప్పుడేమో నేను ఒక ఏదో అంటే గలీ పోలీసులో ఉంటుంది కదా, గలీ పోలీస్ యూట్యూబ్ ఛానల్, దాంట్లో సనా ఇస్మి క్రేజీ సనా ఉంటుంది. అప్పుడు ఎప్పుడో నేను వీడియో తీసిన ట్రోలింగ్ వీడియో. అరే లంచోడుగా ఈ నా మీద ఎందుకు ట్రోలింగ్ వీడియో తీస్తున్నావు అని మెసేజ్ పెట్టింది. అరే అక్క మంచిగా మాట్లాడాలని చెప్పి నా మెసేజ్ పెట్టినా. అది తర్వాత ఏమో అప్పుడే నాకు ఫుల్ కోపం వచ్చింది. కామెంట్ వీడియోస్ మొత్తం నేను ఇష్టపచ్చినట్టు మాట్లాడతాను. కానీ అప్పుడు ఒక్క మాట మా అమ్మ చిన్నప్పుడు చనిపోయిందన్న. మా అమ్మ గురించి మరి ఇంత గలీజ్గా మాట్లాడింది. అందుకే నేను రియాక్ట్ అయినా. ఇప్పుడు అమ్మనంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అందుకే నేను రియాక్ట్ అయినా. తర్వాత మళ్ళీ మెసేజ్ పెట్టావా? మళ్ళీ పెట్టలేనా. తర్వాత నేను పెట్టాను అప్పుడు, సారీ అక్క అని చెప్పేసిన. ఇంకో మాట కూడా ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెడతారు, మళ్ళీ గలీజ్గా చేయడం ఎందుకు అని వదిలేసిన. అసలు స్ట్రోలింగ్ స్టార్ నితిన్ ఏంటి నీ ఉద్దేశం ఏంటి? అసలు ఇవి పెట్టడానికి కారణం ఏంటంటే ఏదో టైంపాస్కి పెట్టావా, జనాలు చూస్తాను అప్పుడైతే వెళ్తుందని? అప్పుడైతే నేను ట్రోలింగ్ వీడియోస్ ఎందుకు తీస్తున్నా అంటే నేను మంచి ఫేమ్ ఫాలోవర్స్ రావాలని చేసేవాడిని. ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే నిషాంలో మరి ఇంత బలతల బాగులు ఇంకా మరి ఘోరంగా వీడియో తీస్తున్నారు. నిజంగా వాళ్ళ కోసమైనా వాళ్ళు మారాలి. నేను ఇంకా ట్రోలింగ్ వీడియో చేస్తూనే ఉంటా, వాళ్ళు మారాలని చేస్తున్నా. కానీ ఇప్పుడైతే బెట్టింగ్ ప్రమోషన్ వల్ల చాలా మంది చనిపోదు అందరూ. అంటే ఇప్పుడు 200 వస్తే నువ్వు అన్నావు చూసావా, 200K ఫాలోవర్స్ వచ్చేస్తే నేను అక్కడ నుండి ఏం చేయాలో అంటావు. సో 200 అంటే కొంచెం రీచ్ ఫాలోవర్స్ వచ్చేసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్లు అంటూ సో ముందుకు వెళ్ళిపోతాను అనమాట. సో మరి నువ్వు ఆల్రెడీ ప్రమోషన్లు చేసి ఉంటావు కదా, ఎంతవరకు సంపాదించావు? నేను సంపాదించలేనా. నాకు ఇప్పుడు 3 ప్రమోషన్లు వచ్చినాయి. ఒక ఆంటీకి ఏమో ఇక్కడ కాల్ కట్ అయింది, అది హెల్ప్ చేద్దామని ఒక్క వీడియో చేసిన ప్రమోషన్. కానీ నేను డబ్బులు తీసుకోలేదు, ఎందుకంటే హెల్ప్ చేయడం ఇప్పుడు మనం కూడా ఎప్పుడైనా పెద్ద మనిషి అయిన తర్వాత మనం కూడా హెల్ప్ చేస్తారు. అందుకే నేను పైసలు తీసుకోలేదు. 1 వీక్ వరకు వీడియో ఉంచిన. నా ఫాలోవర్స్ కూడా సపోర్ట్ చేసిర్రు, పైసలు కొట్టిరు, మంచిగా చూసిర్రు. కానీ నేనైతే డబ్బులు తీసుకోలేను. నాకు ఇప్పుడు సొంతంగా డబ్బులు సంపాదించుకోవాలన్నా. ఇప్పుడు ప్రమోషన్ బట్టి నా సొంతం మా దోస్తు వాడే చనిపోయాడు బెట్టింగ్ ప్రమోషన్స్. మీ దోస్తు గాడు? మా దోస్తు గాడు. ఎలా? 60,000 లాస్ అయ్యాడు. లాస్ అయ్యి గేమ్ ఆడి వాడు ఏమనుకున్నాడు, 60,000కే 2-3 బీర్లు తాగినా. తాగి ఆ మత్తులోనే ఏమనుకున్నాడో, లవ్ ఫెయిల్యూర్ అనుకున్నాడో ఏమనుకున్నాడో కానీ ఆ బెట్టింగ్ వల్లనే చనిపోయినాను చాలామంది చెప్పారు. కానీ మొత్తం క్లియర్గా అంటే ఎంక్వైరీ చేస్తే బెట్టింగ్ వల్ల నేను 60,000 కేవలం దానికోసమే చనిపోయాను మొత్తం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు 60,000 తర్వాత 2 lakhs 10 lakhs చాలా పెడతారు కానీ అందుకే రమ్మీ యాప్లోనే మొత్తం పోయింది. సో బెట్టింగ్ ప్రమోషన్ల గురించి మరి ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా, మరి ఏంటి మీ సైడ్ నుండి ఏమైనా చేసావా? ఇప్పుడు నా సైడ్ అయితే ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు నా అన్వేషణ ఉండుగానా అన్న చెప్తుంది ఇప్పుడు 100% కరెక్ట్ అన్న. నిజంగా నా అన్వేషణ ఇప్పుడు బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు మంచిగా బతుకుతురు, కానీ అది బెట్టింగ్ ఆడిన వాళ్ళు మొత్తం చనిపోతురు. చాలామంది చనిపోతురు అన్న. నా అన్వేషణ అయితే రోజు స్టోరీ పెడతారు, ఇట్లా చనిపోయిన వేటు న్యూస్లు అయితే రోజు ప్రతి ఒక్క ఫోటో చూస్తున్నాను. వాళ్ళు చనిపోతున్నారు బెట్టింగ్ వల్ల, చాలా మంది చనిపోతున్నారు. అందుకే కానీ కొంతమంది ఇప్పుడు నా అన్వేషణ వీడియోలు చూసిన తర్వాత కొంతమంది సో నా అన్వేషణ తప్పుగా మాట్లాడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు అని ఈ మధ్యన కొంచెం ట్రోల్ చేస్తాను అనమాట. సో అవి నువ్వు చూసావా? చూసా నేను. నా అన్వేషణ అన్న నేను ఫాలో అవుతున్నా. అన్న చెప్పింది 100% ఏదైనా సరే 100% కరెక్ట్ చెప్తారన్న. ఇప్పుడు చెప్తుంది కూడా 100% కరెక్ట్. వాళ్ళు అన్న కామెంట్ బాక్స్ ఓపెన్ చేస్తే అంతటా అట్లా అని చెప్తారు, ఎవరు బ్యాడ్ అయితే అసలు చెప్పరు. ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్ చేస్తే మంచిదా చెడ్డదానా? మంచిదా చెడ్డదా నువ్వు చెప్పు. బెట్టింగ్ ప్రమోషన్ చెడ్డదే కదా, అందుకు చేస్తుండు తప్పు. రామాబాయి కూడా ఎట్లానే వాళ్ళిద్దరు ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తారు, అట్లానే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చనిపోతారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ అమ్మ నాన్నలు చాలా మంది ఫుల్ సఫర్ అవుతారు. అందుకే చేస్తూ మంచిగా ఇంకా జైల్లో నోకాలి ఫస్ట్.
చెంచల్ కూడా జైల్లో లేకపోతే ఇక్కడే అందరు నిన్న అందరినీ అందరిని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటారు కానీ ఇన్ఫ్లుయెన్స్ కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళందరి లోపల వేయాలి బరాబర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు చనిపోతున్నారు నా డేట్ ఏం చేస్తారు నీకు ఇప్పుడు ఒక 1000 రూపాయలు ఇస్తే ప్రమోషన్ చేయబట్టి చేయనా, 10,000 ఇస్తే చేయను, 1,00,000 రూపాయలు ఇస్తే నాకు బెట్టింగ్ ప్రమోషన్ వద్దు, 1,00,00,000 రూపాయలు ఇస్తే వద్దనా మనకు. 1,00,00,000 రూపాయలు ఇస్తే నువ్వు మంచి ఉన్నప్పుడు బ్రతికున్నాడు 4 రోజులు బతుకుతాడు. ఇప్పుడు ఇలాంటి సోది కవర్లు చెప్తారు కానీ 1,00,00,000 రూపాయలు 0 పెరిగిన కొద్దీ వాడికి ఆశ పెరుగుతుంది కదా. మనకి ఎప్పుడైనా ఆశకి హద్దు ఉండాలి, బుద్ధకి సిగ్గు ఉండాలి. మరి ఆ సిగ్గు లేకే కదా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తలేను. అదే చెప్తున్నా మరి. ఇప్పుడు వాళ్ళు కూడా ఒకప్పుడు 10,000 20,000 సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే కదా. అవును. ఇప్పుడు ఒక 5 లక్షలు 4 లక్షలు వచ్చేసరికి వాళ్ళకి బ్యాటింగ్ ప్రమోషన్లు ఎక్కువ వచ్చాయి. రేపొద్దున మీరు కూడా నెక్స్ట్ మీ జనరేషనే కదా, మళ్ళీ తక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు మళ్ళీ పెరుగుతున్నారు. నెక్స్ట్ వచ్చేది కూడా మీ జనరేషనే కదా. మరి మీకు కూడా అలా ఒక 0 పెరిగితే అరే లైఫ్ సెట్ అయిపోద్ది కదా అని చేసే వాళ్ళు ఉంటారు కదా. అట్లా అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ అలా ఉంటూ అట్లా అనుకోడు. నేను చూడడానికి ఇట్లా చిల్లరగా అనిపిస్తా, కానీ నా మనసు అయితే మంచి విన్నా నిజంగా చెప్పాలంటే నా గురించి నేనే మాటలు చెప్పలేను. మంచోడు నేను. మీరు వాళ్ళు ఎంత అయినా అనుకోని మనకి సంబంధం లేదు. వీళ్ళు చూసే వాళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. వాళ్ళు చూసేవాళ్ళు మంచోళ్ళు అనుకుంటారా? నీ గెటప్ చూసి నిన్ను మంచోడు అనుకునే వాళ్ళు ఒకరు పేరు చెప్పు. గెటప్ చూసి నీతో ట్రావెల్ అవ్వకుండా. మా ఫ్యామిలీ వాళ్ళకి మంచోడు. చాలా ఫ్యామిలీకి ఎప్పుడు మనం మంచోళ్ళమే. ఫ్యామిలీకి చెడ్డ అని మాట ఉండదు. ఫ్యామిలీకి ప్రతి ఒక్క ఫ్యామిలీ గెటప్ ఇట్లా ఇస్తేనే చెడ్డలు అయిపోతారా? అంటే ఇప్పుడు మన సొసైటీ ఎలా ఉందంటే కొంచెం మన గెటప్ అంటే మనం నువ్వు వేసుకునే డ్రెస్ బట్టి కూడా కొంచెం జడ్జ్ చేసేస్తావు కదా. సో ఇప్పుడు జనరల్గా టక్కు టై ఇన్సెట్ వేసుకున్నట్టు తప్పు చేయడం లేదు, కానీ అలా వెళ్ళిన వాళ్ళ మీద ఒక డీసెంట్ కార్నర్ ఉంటుంది. సో ఇప్పుడు ఎలా వచ్చినా వీడి చిల్లర్రా అనే టాపిక్ ఉంటుంది అనమాట. సో అది మనం తీసుకోలేము, ఎందుకంటే అరే మనం ఇంత మంచోడు మన గెటప్ చూసి వాడు జడ్జ్ చేసేస్తాడు అని ఉంటుంది కదా. సో అలా నీకు ఎప్పుడు అనిపించలేదు? నాకు ఎప్పుడు అనిపించలేదు. మనమైతే లైఫ్ని ఎంజాయ్ చేయాలి, లైఫ్ని అట్లనే స్మూత్గా నడపాలి, అట్లనే అదే మన కోరిక. నీ లైఫ్లో ఎవరు ఎంత చెప్పినా నేను ఈ చెవులో విని ఈ చెవులో తీసేస్తాను. ఎవరు ఎంత చెప్పినా, పెద్ద సీఎం సార్ వచ్చి చెప్పినా కూడా నేను మాట విన్నాను. నన్ను ఎంత కొట్టినా చావని పావు నేను. అవునా? నా మీద నేను ట్రోలింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎంత కొట్టినా చావని పావు నేను. అవునా? సో నీ మీద నువ్వే ట్రోలింగ్ చేసుకుంటా అంతే. కానీ మన మీద ఇప్పుడు దాకా నేను ఒక్క వీడియో కూడా ట్రోలింగ్ రాలేదు మన మీద. నేనే ట్రోల్ చేస్తా అంతే. సూపర్. సో మనం అడిగింది మాత్రం మార్చేస్తావు, అలాగా టాపిక్ మాత్రం అలా చేంజ్ చేసేస్తాను. ఇప్పుడు స్వాగీలు అయితే ఎగ్దమ్ పోరీనా అది నిజంగా. నీ లైఫ్లో అలాంటి పోరీలు ఎవరు ఉన్నారు? ఇంకా రావాలి. మనకు ఒకటే గోల్, చుట్టూ అమ్మాయిలు ఉండాలి, పబ్లో తిరగాలి, డాన్స్ చేయాలి. కానీ స్వాగీలు అయితే మెయిన్గా రావాలి మన దగ్గర. పబ్కి వెళ్ళావా ఈ మధ్యన? పబ్బు పోలేనా? పోవాలి. వెళ్ళలేదు ఎంతవరకు? అరే పబ్బు పోలే, కానీ మనం బీర్లు వేస్తే అది పబ్బు అవుతుంది. సరే ఊళ్ళో కూర్చొని బీర్లు వేస్తే పబ్బు అయిపోతుంది అంతే కదా. నువ్వు ఎలా ఉన్నావు అంటే ఫుల్ చిల్ అవ్వాలి లైఫ్ అన్నట్టు ఉన్నావు. జస్ట్ చిల్ అంతేనా? అంతే. లైఫ్ మీద గోలు క్లారిటీ ఏం లేదు, చిల్ అవ్వాలి. బీ ఓన్లీ వన్ కిల్ ఎనీ వన్ అంటే బిల్ల సినిమా డైలాగ్ చెప్తాను కదా, బీ ఓన్లీ వన్ కిల్ ఎనీ వన్ అంతే. సో అంటే ఇప్పుడు నీ లైఫ్లో హ్యాపీగా డబ్బులు సంపాదించాలి, చిల్ అవ్వాలి. సో అలా చిల్ అవ్వాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలంటే బెట్టింగ్ ప్రమోషన్ చేయాలి. బెట్టింగ్ చేయకూడదు. మరి అదే కదా ఇక్కడ చేస్తుంది. బెట్టింగ్ గురించి మాట్లాడిన ఎలా సంపాదిస్తావు నువ్వు? నేనా? ఇప్పుడు మా నాన్న సంపాదించుడు, నేను కూడా ఇప్పుడు బటర్ షాప్ పెట్టుకొని మంచిగా నేను కూడా నా లైఫ్ని రన్ చేస్తాను మంచిగా. ఆపేస్తా మరి ట్రోల్స్ ఇవన్నీ. ట్రోలింగ్ ఆపను నేను. వాళ్ళు ఎంత చేసిన విషయంలో ఆంటీలు అయితే మరి బీభత్సంగా గలీజ్గా వీడియో తీస్తారు నిజంగా. ఎందుకని అంత తిని కదా ఏమో అన్న, వాళ్ళకి తెలుసు. వాళ్ళు జస్ట్ ఫాలోవర్స్ కోసమే చేస్తారు, కానీ నేనైతే వాళ్ళని తిట్టాలని నేను అనుకోలే. కానీ పొద్దున వాళ్ళ వీడియో చూస్తాను నేను, సాయంత్రం ఏమో వాళ్ళ వీడియో చూసి బాత్రూంలో పోయి అంతే యేసుడే. సో వాళ్ళ ఫుల్ వీడియోస్ చూస్తావా? ఏది అంటే వాళ్ళకి ఇప్పుడు నువ్వు
వీడియోలు చిన్న చిన్న ముక్క చూపించి కట్ చేసిన తర్వాత నీ వీడియో వస్తుంది. అవును. సో వాళ్ళ ఫుల్ వీడియోస్ నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావా? డౌన్లోడ్ చేయను. ఇప్పుడు సీక్వెన్స్ అని ఉంటుంది, రెమిక్స్ ఒరిజినల్ వీడియోలని దాని డేట్ పెట్టేసి నేను హ్యాష్ ట్యాగ్ ఏం వేయను, నెట్ టు రీల్ అప్లోడ్ చేస్తాను. ఓకే, పెద్ద పని పెట్టుకో అంతే. ఒకటేసారి వీడియో తీసి పెట్టేస్తా లోపల అంతే. మా కట్ట చెరువు ఉంటుంది అన్న, మంచిగా హ్యాపీ 4:30-5 o'clock రీల్స్ తీస్తాడు. అప్పుడు వ్యూస్ మంచిగా పోతుంది. ఇంకా టైం పెడతా అంతే, బాగా వస్తాయి వీడియోస్ కూడా. సో టిల్లు ఫ్యాన్ కదా, టిల్లు డైలాగ్ ఏదని చెప్తావా? టిల్లా ఇప్పుడు టిల్లు డైలాగ్ అంటే ఇప్పుడు ఇది ఉంటుంది అన్న, అంత రావట్లేదు అన్న, గుర్తులేదు. కానీ మనమైతే సాంగ్స్ అయితే ఎక్కువ ఉంటాను నేను. మందు తాగినప్పుడు హిందీ సాంగ్స్, ఇప్పుడు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఎంసీ స్టాండ్ అని హిందీ ర్యాపర్ ఉంటాడు, ఆ సాంగ్స్ వింటా. మొత్తం నాలాగానే చిల్లలు ఇక్కడ ఇంకా మిగతా టైంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ సాంగ్స్ ఉంటా, తెలుగు మెలోడీ సాంగ్స్. ఓకే, ఇప్పుడు మొత్తం ఆడిన సాంగ్స్. కానీ సాంగ్స్ నీ బ్రెయిన్ కూడా స్టెబిలిటీగా ఉంటుంది, ఎప్పటికప్పుడు మారిపోద్ది అంతే. సో తాగినప్పుడు ఇప్పుడు నువ్వు స్వైగల్ గురించి అడిగినావు, నేను టాపింగ్ మార్చలే అట్లా ఆడి. సో అలా మార్చుకుంటాను. ఎండ్ ఆఫ్ ది డే అంటే ఇప్పుడు నువ్వు ఏంటంటే కొంచెం ఎంగలో ఉన్నావు కాబట్టి ఏది చేసినా సరదాగా అయిపోద్ది, గడిచిపోతుంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ వచ్చాక రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. ఎవరైనా సరేనా మారు, నేనైతే ఎప్పుడు మారుతా ఇంత చిల్లగా వేయను. కానీ ఫ్యామిలీ మెయిన్, ఫస్ట్ ఫ్యామిలీ ముఖ్యం అన్న మనకు. ఫ్యామిలీ తర్వాత ఏదైనా. సో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఎవరైనా ఇవ్వాల్సిందే అంతే. సో రేపొద్దున కొంతమంది ఉంటారు కానీ, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ నిన్ననే చూసిన వీడియో, అమ్మ నాన్న ఏమో ముసళ్ళు అయిపోయారు, మొత్తం ముసలిలాగా అయిపోయారు, కట్టబెట్టుకురు. వాళ్ళనేమో వాడికేమో జాబ్ వచ్చింది, వాళ్ళ కొడుకుకి జాబ్ వచ్చి రోడ్ మీద దిప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎక్కడ బతుకుతారా నిజం చెప్పాలంటే మస్తు బాధ. నా వీడియోస్లో మంచి వీడియోస్ ఉంటాయి, చెడ్డ వీడియోస్ ఉంటాయి అంతేనా. మంచి వీడియోస్కి మంచిగానే రెస్పాన్స్ ఇస్తాను. నా వీడియోస్కి చాలా మంది కామెంట్స్ అయితే మంచిగానే పెడతారు. కామెంట్స్ పెడతారా పెట్టేస్తాను? ఉండదా సోషల్ మీడియాని ఏది నమ్మలేకపోతాను ఇప్పుడు, ఎవరైనా జరుగుతుందో తెలియట్లా. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఒక కంటెంట్ క్రియేటర్, అది మనం ఏం కంటెక్ట్ చేసినా అది వాళ్ళకి మనసు తగలాలి, వాళ్ళకి మనసుకి. అంటే రీసెంట్గా నేను కూడా ఇలా అలేఖ్య పికిల్స్ అని ఒకటి చూసా. నిన్న మొత్తం ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ మొత్తం హల్చల్ అవుతుంది. అది చూసావా? ఏంటి సంగతి? అది ఏదో వాయిస్ రికార్డింగ్ పెట్టింది కదా, వాయిస్ రికార్డింగ్. అది నేను సరిగా వినలే కానీ దాంట్లో ఏమో వాళ్ళ వైఫ్ ని తిట్టింది, వాళ్ళ అమ్మని తిట్టింది. చూసినాను, విన్నావు రికార్డింగ్? రికార్డింగ్ నేను విన్నా కొంచెం, అంతే. మొత్తం మధ్యలో ఆపేసిన. సో సోషల్ మీడియాలో చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడు ఈ చెత్త అంతా ఒకవైపే ఉంటుంది కదా, ఉంటుంది. బట్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి. అవును, నీట్గా ట్రెడిషనల్గా వీడియోలు చేసిన వాళ్ళు పెద్దగా రావు. అవునవును, రాదన్నా కదా, రాదు. మరి ఎందుకని ఆ డిఫరెంట్ అక్కడ కూడా ఉందంటావా? ఇన్స్టాగ్రామ్లోనే ఉంది కదా. ఇన్స్టాగ్రామ్ అది ఇష్టం ఏంటి తెలుసా ఇప్పుడు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కాదు, దాని పేరు ఇన్స్టాగ్రామ్ కాదు, అది నిజంగా మొత్తం మారిపోయింది చెప్పాలంటే. ఇన్స్టాగ్రామ్ కాదు అది నిజంగా, మొత్తం క్రోమ్ కూడా పనికిరాదు ఇన్స్టాగ్రామ్, అట్లా వీడియోస్ వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్లో మొత్తం వచ్చే వీడియోలన్నీ అవే. అంటే ఎక్కువ జనరల్గా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మనం ఎక్కువ ఏం చూస్తామో అవే మనకి రికమెండేషన్ చేస్తాయి. అవునవును, సజెషన్లోకి అవే వస్తాయి. సో నువ్వు అవి చూస్తాను కాబట్టి వస్తాను అనుకోవచ్చు. అది ఏంటో అన్న, మనం ట్రోలింగ్ వీడియో తీసినా కదా నేను, ఆ వీడియోస్కి జస్ట్ లైక్ కొడతాను నేను. మొత్తం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అవే వీడియోస్ వస్తాయి మేడం, మొత్తం మెట్టేటో వీడియోస్ మొత్తం తిక్క అయిపోతాను నేను మొత్తం. కానీ నేను ఫుల్ తాగినప్పుడు చూడాలి వీడియో, అప్పుడైతే నేను బూతులు తింటా. అప్పుడే వీడియో తీసుకోవచ్చు కదా మరి. అప్పుడు వీడియో తీస్తే మరి గెలిచేది అది. మరి నేను తాగినని అందరికి తెలుస్తుంది కదా, తాగిన తెలుస్తుంది కదా, నువ్వు ఎలాగైనా తాగుతావు కదా. నేను తాగనా, ఎప్పుడో ఒకసారి ఫంక్షన్కి తాగుతాను. ఫంక్షన్కి తాగుతా, కానీ తాగినప్పుడు అయితే ఫుల్ డిష్లో తాగుతాను అంతే. సో ఆ రోజు ఆణిముత్యాలు వస్తాయా? ఆ రోజు ఆణిముత్యాలు కాదు, ఆణిముత్యాలు 2.0 అట్లా వస్తూనే ఉంటాయి. మనం రాగాలు, మ్యూజిక్ ఏదో అట్లా వస్తూనే ఉంటాం మన రాగాలు. సో స్వాగర్లు అనే పక్కన పెడితే రేణు అనే ఒక అమ్మాయి ఉంది, తను కూడా ట్రోల్ చేసావు. బట్ ఆ అమ్మాయి ట్రోల్ చేస్తుంది, నువ్వు తను ట్రోల్ చేసినావు, ఏంటి కథ? అప్పుడు అందరికి వాళ్ళరా అద్దీ మాటనా, అండ్ లంచ్లో పెడితే మనం కూడా వస్తుంది, నీకు కూడా వస్తుంది, అందరికి వస్తుంది అన్న. అప్పుడేమో నేను ట్రోల్ వీడియో వచ్చిన, అరే
వీడియోలో అని చెప్పిన మళ్ళీ 1 అవర్ తర్వాత వ్యూస్ ఎక్కువ పోయిందనా 20-30కి వ్యూస్ పోయింది ఒక్క 1 అవర్లో. లైక్ అయితే 1000 పైన వచ్చింది. అది ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు మరి ఇంత గలీజ్గా వీడియో చూసినా ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనుకుంటారు నేను వీడియో తీసేసిన డిలీట్ చేసేసిన నేను. ఎందుకు అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ వాళ్ళు మరి ఇంత అప్పుడు బేవర్స్ ముండాని ఏదో తిట్టిన మన తెలుగు మీద. అందుకే అప్పటి నుంచి తనని రియాక్ట్ అవ్వలేదా అమ్మాయి? ఇప్పుడు చూడలే కదా జస్ట్ 1 అవరే పెట్టినా నేను. 1 అవర్లో 30K వ్యూస్ 1K లైక్స్. కామెంట్స్ అయితే మొత్తం స్పెల్ బొమ్మలు ఉంటాయి కదా మొత్తం అవే. ఓకే. అందుకే అప్పటి నుంచి ఇప్పుడు మా ఫ్యామిలీ ఎవరైనా ఏమైనా అనుకుంటారని చాలా మంది చూస్తారు కదా మన వీడియోస్ అయితే. అందుకే ఇప్పుడు డిలీట్ చేసేసిన ఎమ్మడే. ఓకే. సో సేఫ్ అయ్యావు అయితే, లేకపోతే అమ్మాయి కూడా గట్టిగా ఇచ్చుకుంటుంది. తర్వాత అదేమో నా మీద నేను ఆగుతాను నేను కూడా ఎమ్మడే ఎవరిని టాగించాను. ఆ అమ్మాయినే ఇప్పుడు ఆ అమ్మాయి ఉందో ఆంటీ ఉందో అది తెలియదు మేడం. అది ఆంటీనా అమ్మాయినా నీకు తెలియదా? అంటే ఫస్ట్ పెళ్లి చేసుకుందని చెప్పింది. అంటే శారీస్ మీద మంచి వీడియోస్ వేస్తుంది ఇప్పుడు. అప్పుడు అన్నది అప్పుడు అందరు రియాక్ట్ అవుతారన్న గట్టిగా ఇచ్చింది. సో అమ్మాయి కూడా అంటే నెగిటివ్ కామెంట్స్ లేమో మంచి వీడియోస్కి అది రెస్పాన్స్ ఇవ్వదు. ఇది దేనివల్ల ఫేమస్ అయిందంటే మొత్తం ఇట్లా ఇప్పుకొని రెనీగోన్ అయితే ఫస్ట్ అక్కడ నుంచి బుద్ధి మాట్లాడింది, దానివల్ల ఫేమస్ అయింది. ఇప్పుడు ఎవరైనా ఫేమస్ అయితేనే కదనా వాళ్ళు మంచి వీడియో తీస్తారు. తర్వాత ఇప్పుడు నీ దృష్టిలో ఫేమస్ అంటే ఏంటి? ఫేమస్ అంటే ఇప్పుడు మంచిగా అందరూ మనల్ని గుర్తించాలి. అందరూ గుర్తించాలా మంచిగా గుర్తించాలా? మంచిగా గుర్తించాలి. ఇప్పుడు అందరూ మా దేవుళ్ళు అయితే మనం మంచిగానే చూస్తారు. ఏం చూసి మంచిగా చూస్తారు? నాగా అంటే ఇప్పుడు చిన్న పోరాలు కూడా నాతో నా ఎమ్మటే ఉంటారు అన్న వాళ్ళు. అంతే. నేను చిన్న పిల్లడితో చిన్న పిల్లడు ఎవరైనా ఉంటారా వాళ్ళకి నేను అన్నని రెస్పెక్ట్ ఇస్తాను తెలుసా. అట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏంటంటే మంచిగా ఉంటాను అన్నావు కదా, సో నీ వీడియోలు చూస్తే ఎక్కడ నాకు మంచి అనిపించట్లా. నీతో మాట్లాడితే అనిపించలేమో కానీ వీడియోలు చూస్తే అలానే ఉంటాయి. సో అందులో ఏం కనిపిస్తుంది? మా తండ అమ్మాయిలు నా వీడియోస్ చూసి అరే అన్న ఏం చిల్ల వీడియో తీస్తున్నావు అన్న చెప్పారు చాలా మంది. ఇప్పుడు ఏం చేద్దాం సిస్టమ్ మా సొంతం మా చెల్లెలు ఎక్కలేదు వాళ్ళే చెప్పి నాకు. కానీ వాళ్ళ మాట వెళ్ళలేను. ఇక మా పోతే పోనీ మా ఒకటే లైఫ్ ఉంది మొత్తం మంచిగా బతకాలి దచ్చగా అని వీడియో తీస్తూనే ఉన్నాను. ఎవరైనా ఏమనుకోనా మనమైతే ట్రోలింగ్ వీడియోస్ సాబను ఎవరైనా ఏమనుకోను ఆగేది కాదు. ఇక్కడ ఏంటి కన్నుకి గంటు పెట్టావా? అది ఉందా? ఇక్కడ నుండి ఇలా ఒకసారి అటు తిరిగి ఇటు సైడ్ వేరే డిజైన్ ఉంది, ఇటు సైడ్ వేరే డిజైన్ ఉంది. ఇటు సైడ్ ఏం డిజైన్ ఇలా చూపించి అలా ఉంచు కొంచెం అలా జస్ట్ నార్మల్ తిప్ప. ఏంటో డిజైన్ అది? ఇదా ఏదో లైన్స్ నైసా? లైన్ ఏంటి అసలు? ఏదైనా మీనింగ్ ఉందా? అది డిజైన్ హెయిర్ కట్ అని గూగుల్లో కొడితే వస్తుంది అన్న. ఇటువైపు నార్మల్ ప్లెయిన్ ఉంది కదా. ఇంతకు ముందు ఏదో ఉండేది కదా, తీసేసావా? తీసేసిన. సో వారంకి మారుస్తావు కటింగ్. అప్పుడు కలర్ జుట్టుకి ఇట్లా మస్తు ఉండేది. అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు తిట్టిన దాని కటింగ్ గురించే తిట్టిన. నాకు ఎప్పుడు తిట్టలే. అరే ఏం రా ఇది చిల్లరగాడ లేకపోతే ఏం ఈ రోడ్ మీద తిరుగుడా సేఫ్ అట్లనే ఉన్నామని చెప్పాడు. ఏమో నేనే పరిచయం అయినా. సరే అని నేనే బ్లాక్ కలర్ వేసుకొని మొత్తం నా హెయిర్ కలర్ కూడా నేనే వేసుకుంటాను నిజంగా. ఇదేంటి కన్నకి? ఇదా ఇటా అది ఘాట్. అది అలా పెట్టించావా? పెట్టించిన. వస్తాయా మళ్ళీ ఈ హెయిర్? వస్తుందా? ప్రతిసారి పెట్టిస్తాను నేను కటింగ్ చెప్పించినప్పుడు. కరెక్ట్ లైన్ ఇట్లా వెళ్ళాలనా? ఇట్లా స్ట్రైట్. ఓకే. అండ్ ఇంకా చూసుకుంటే అంటే హైదరాబాద్లో చాలా మంది వీడియోస్ బరాబర్ నీలాగే కొన్ని వీడియోస్ చేస్తారు, కొంచెం బురాన్ లాగే ఉంటారు అనమాట. సో ఎవరైతే మోడల్ చిన్నప్పుడు మా పీడి సార్ అయితే నేను కుక్కని కొట్టిండు నన్ను అయితే. కానీ నేను మారలే. మా ప్రిన్సిపల్ మేడం నా తోటి రేగలేక వెళ్ళిపోయింది. స్కూల్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు నా అంత చిల్లర గాడు లోఫర్ గాడు ఎవరు ఉండరు నిజంగా. అప్పుడే ఇప్పుడు అలాగే ఉన్నావా? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కొంచెం మారిన అంతే. ఎందుకంటే ఫ్యామిలీ వచ్చింది. మనది డియో స్కూటీ ఉంటుంది అన్న. నా స్కూటీ చూస్తే అసలు మస్తు ఉంటుంది తెలుసా. ఇంకా రేపు మేకలపా బొమ్మ పెట్టిస్తున్నా స్కూటీ మీద డియో రెప్సోల్. ఓకే. మా మీద జాన్ మేకల్పా అంటే మన ప్రాణం.
పొద్దుగాన 6 గంటలు లేస్తా, వీడియోస్ చూస్తూనే ఉంటా. ఈ పని బాగుంది, ఏదో పాత సినిమాలో యాడ్ల లాగా పొద్దుగానే 6 గంటలు లెగిస్తాం, మేము పొలంకి వెళ్తాం, పాలు పెట్టుతాం అనేటట్లు నువ్వేం పొద్దుగా లెగ్గానే అదే పనిలో ఇప్పుడు నా ఫాలోయింగ్ లిస్ట్ చూడలేనా? చూసాను. ఎవరు ఉన్నారు? అవును, ఒకటే ఉన్నారు. ఎవరు? అటు 1.2 ఎవరు మేఘలు. అంతే మరి. చెప్తున్నా, అంటే అదే వీడియోలు చూస్తా, మరి ఎవరో చూడవా? ఇంకెవరో చూడవా? చూస్తానా? చూస్తా, కానీ ప్యూర్ వైట్ ప్రెట్టి గర్ల్ అంటే మేఘల్ బాగా కనెక్ట్ అయినట్టున్నా. సో ఏంటది ఇంకా ఫైనల్ గా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ డ్రీమ్ ఏంటి? ఏదో ఇలాగా ఇంకా సగం జీవితం అయిపోయింది, మిగతా సగం ఇలా సాగించేద్దాం అనుకుంటారువా ఏంటి? అట్లా ఏం లేదన్నా, మంచిగా ఉండాలి, దర్జాగా బతకాలి, జీవితానికి మొత్తం లైఫ్ సాధించాలి. ఇంకా ప్లస్ ఇన్స్టాగ్రామ్లో జర ఫేమస్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది వీడియోస్ అయితే వల్గర్ తీస్తారు, మొత్తం బట్టలు ఇప్పుకొని. ఇప్పుడు ఇంకా ఒక 1 year అయినా 2 year అయితేనా మొత్తం బట్టలు ఇప్పుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు ఇన్స్టాగ్రామ్ అయితే. మరి గలీజ్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్. మా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేసి అయిపోతుంది. బ్యాన్ చేసేది. అప్పుడు టిక్టాక్ లో కూడా మంచి వీడియోస్ అయినా మొత్తం డ్యాన్స్ అయితే నేను నిజంగా చెప్తున్నా, మొత్తం ప్రతి పెళ్ళిళ్ళు అయినా సరే, లేకపోతే బర్త్డే ఫంక్షన్, అప్పుడు నేను డీజేకి వెళ్ళేవాడిని, డీజే ఆపరేట్ చేసేవాడిని. అప్పుడు నేను ఫుల్ మంచిగా ఎంజాయ్ చేసిన. అప్పుడు అయితే ఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేసినాను. ఇప్పుడు ఒక్క వీడియో తీసిన ట్రోలింగ్ వీడియో, అప్పటి నుంచి నేను ట్రోలింగ్ వీడియోస్ ఆపాను. ఎవరైనా సరే, మా సొంతం మా అక్కని నాకు తిట్టింది. మా అక్క ఏమో నష్టేస్తుంది, మా బావ ఏమో ఇప్పుడు కరెంట్ జాబ్ ఉంటుంది కదా, కరెంట్ జాబ్ చేస్తుండు. మా అక్క తిట్టింది, మా నాన్నకి చెప్పిన డేటుగా నేను మాటలు పట్టించుకోలే. మనకి వాళ్ళు ఎట్లా చేస్తారో దానికన్నా రెట్టింపు ఇంకా ఎక్కువ చేయాలి, కానీ తగ్గకూడదని చెప్పి అనుకున్నాను నా మైండ్లో. ఓకే, అంతే. సో అలాగే తగ్గకుండా వెళ్తున్నావు అనమాట. అంతేనా? కానీ డైలాగ్ చెప్పడం, డైలాగ్ అంత కరెక్ట్ అవ్వగా నువ్వు ఏ సాంగ్ అయినా ట్రోల్స్ లో కూడా చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు వీడియో పెడుతున్నావు అట్లనా అంటే నీ డైలాగ్ కూడా ఒకటో రెండో చెప్తున్నావు. నేను చెప్తాను, బద్దలు బాగా ఏమిటో చూస్తున్నావే నీ బద్దలు అట్లా చెప్తా నేను. అంటే ఒకటే రెండే, నేను నాకు ఎక్కువగా ఏంది క్రోమా ఇన్స్టాగ్రామా అని ఏదో చెప్తా నేను. అంతకు మించి ఏం చెప్పడం. నీకు వచ్చిన ఫాలోవర్స్ అంతా నీకు అంటే నీ డైలాగ్కో లేకపోతే నీకు అట్రాక్ట్ అయ్యి రావాలి, కానీ నాకు తెలిసి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ ఆ వీడియో చూసి వస్తున్నట్టున్నారు. ఆ ఫస్ట్ వీడియో వస్తుంది కదా, దానికోసం అసలు ఫస్ట్ వీడియోస్ వస్తాయి కదా. ఒక తమ్ముడు అయితే ఏం కామెంట్, అరే అన్న నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు అని చెప్తున్నాడు. నువ్వు మధ్యలో వచ్చి మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావు రా, నేను ఫాలో కొట్టాను చెప్తున్నాను. సో ఫుల్ వీడియో అడిగి కావాలేమో, ఫుల్ వీడియో లింక్ ఇచ్చేసాను. సో అయితే ఇన్స్టాగ్రామ్ బయోలో మొత్తం మేఘల్ పాట్ హ్యాష్ట్యాగ్ వీడియోస్ పెడతాను. సో అయితే మొత్తానికి లక్షలు సంపాదించాలి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అన్న స్వాగ్ గర్ల్ మొత్తం ఫుల్ వీడియో కావాలి మనకు. ఫుల్ వీడియో వస్తేనే అందరూ ఇప్పుడు టెలిగ్రామ్ మొత్తం అవే వీడియోస్ మొత్తం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కొత్త సరుకు వచ్చినా కూడా దానిలోనే పెట్టేస్తారు చాలామంది. కానీ స్వాగ్ గర్ల్ ఇంపార్టెంట్ వీడియో కావాలి మనకు. స్వాగ్ గర్ల్ ఇంపార్టెంట్ వీడియో అదే కదా, అదే అన్న. ఓకే, ఆ వీడియో కావాలి మనకు. సో యాక్టింగ్ నేనైతే ఇన్స్టాగ్రామ్ బయోలోనే పెడతాను. బయోలో పెట్టి స్టోరీ పెట్టి వాట్సాప్ స్టేటస్ పెట్టి డే టు డే లైవ్ అప్లోడ్ చేస్తాను. అట్లా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు కూడా చూస్తున్నారు నా ఇన్స్టాగ్రామ్ అయితే. చిన్నపిల్లలు కూడా ఎట్లనే తయారవుతారు. ఇప్పుడు ఇప్పుడు వేరే దేశం వాళ్ళు అది చిన్న చిన్న ప్యాంట్ వేసుకొని, చిన్న అమ్మాయిలే అన్న ఇంత గలీజ్గా, ఇప్పుడు 8th class 9th class వాళ్ళు ప్యాంట్ ఇక్కడ ఇంతవరకు లాగి బట్టలు ఇంతవరకు వేసుకొని మొత్తం గలీజ్గా మొత్తం చూపిస్తారు వీడియోస్లో. ఇప్పుడు నీకు డబ్బులు లైఫ్లో ఎందుకు ఏం చేస్తారో లైఫ్లో కోసం ఎందుకన్నా అట్లా చేస్తారు వీడియోస్ మాత్రం ఘోరంగా తీస్తున్నారు. అయితే కాదు, ఇప్పుడు నీకు సర్వే అవ్వడానికి మనీ ఎక్కడి నుండి వస్తుంది? నాకా, మా అబ్బాయి ఫుల్ సంపాదించింది, మా నాన్న కూడా ఫుల్. మాకైతే 5 ఎకరాల భూమి ఉందన్న. ఆ భూమి వ్యవసాయం పని చేసుకుంటాను అప్పుడప్పుడు. అది చూసుకొని అప్పుడు మేము వడ్డీకి ఇస్తాం పైసలు, ఇంట్రెస్ట్కి ఇచ్చి సంపాదించి దాంతో తిరుగుతున్నా, తాగుతున్నా. సో అప్పుడు వచ్చిన సంపాదన ఇలా మేనేజ్ చేస్తాను. మరి నీ లైఫ్లో సంపాదన లేదా? ఇప్పుడు ఉండాలన్నా, అవుతుందన్నా. ఇన్స్టా రీల్ చేసుకుంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ పెడతానా, వస్తే లేకపోతే పోతే వచ్చాను. కానీ ప్రతి ఏ అకౌంట్ ఓపెన్ చేసినా కమ్యూనిటీ గైడ్లైన్స్ అయిపోతుంది. యూట్యూబ్లో అయినా సరే, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే
స్ట్రైక్ పడుతుంది, వీడియోస్ ఆగిపోతుంది, ఆ ఛానల్ రిమూవ్ అవుతుంది. ఓకే, అది ఒకటి పాట. అప్పుడు నేను డీజే సాంగ్స్ కొట్టేవాడిని మొత్తం. కాదు ఇప్పుడు ఇన్స్టాలో చూసిన వాళ్ళందరూ ఆ వీడియోలతో పాటు నీ వీడియోలు నిన్ను చూసిన వాళ్ళు ఏంట్రా ఇంత గలీజ్గా ఉన్నావు అని అనే వాళ్ళకి ఏం చెప్తారు? నాకెవ్వరు అన్నా నిజంగా చెప్పాలంటే నా అవతారమే ఎట్లా ఉంటుంది, కానీ నాకైతే రోజు అమ్మాయిలు అయితే మరి ఘోరంగా సెర్చ్ చేస్తారు. మంచిగా పొద్దున అన్న అంటారు, సాయంత్రం అయితే ఏం చేస్తున్నావు బేబీ తిన్నావా, అదే మాటలు అన్నాడు. చెప్పాలంటే అసలు మా వ్యూవర్స్ చూస్తారు కానీ మరి ఘోరంగా మాట్లాడు అన్న అంటారు. ఫస్ట్ అన్న అంటారు, తర్వాత మొత్తం అవే టాపిక్ మాట్లాడుతూనే ఉంటారు. అదే అంటే మన వీడియోస్ అట్లనే ఉంటుంది. మరి కనెక్ట్ అవ్వవా నువ్వు? కనెక్ట్ అవ్వలేదా? అంటే నేను హాయ్ తినవా అంటే మనకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. నెట్ ఏమైనా సరే ఒక కిస్ బేట్ బేబీ అని చెప్తారు, బ్లాక్లో వేస్తే వేసేయి. కానీ నేను హాయ్ తిన్నావా ఏం చేస్తున్నావు నేను అట్లా ఎవ్వరికి ఏమడగడనా. నిజంగా నాకు నా ప్రైమరీలో కానీ జనరల్లో మొత్తం రిక్వెస్ట్ పెడతారు కానీ ఇన్స్టాగ్రామ్లో మొత్తం జనరల్లో వేసేసిన మొత్తం అమ్మాయిలే ఉన్నారు. నీ క్రోమ్ చూస్తే లాస్ట్లో ఇందాక చూసాక స్టార్టింగ్లో అది లాస్ట్లో అడుగుతాను అన్నాను కదా, ఐపీఎల్ గురించి ఉంది. ఐపీఎల్ లైవ్ స్కోరు ఏదని అది కాదనా. నెట్ అప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అవే చూస్తాను నేను. ఇన్స్టాగ్రామ్ స్టోరీ డౌన్లోడ్ అని అంటే ఇప్పుడు స్టోరీ పెడతారు కదా, ఆ స్టోరీని నేను డౌన్లోడ్ చేసుకుంటా అప్పుడు గూగుల్లో పోయి. అంటే ఐపీఎల్ పొద్దున ఐపీఎల్ గురించి ఉంది. ఐపీఎల్ అంటే మరి బెట్టింగే కదా. నిన్న చూసిన మన హైదరాబాద్ కానా సన్ రైజ్ హైదరాబాద్, అది ఫస్ట్ బెట్టింగ్ టాస్ గెలిచింది. సో సన్ రైజ్ హైదరాబాద్ అని చూసినావా లేకపోతే బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్ అయ్యవా? నాకు క్రికెట్లో ఎవరు ఉంటారో తెలియదు, నిజంగా క్రికెట్లో తెలియదు. మన కబడ్డీ అవుట్డోర్ గేమ్స్ ఏం ఆడను నేను, అసలు ఐపీఎల్ చూడాను నేను. ఒక్కటేసారి ఇండియా గెలిచిందని పాకిస్తాన్ మీద, అప్పుడు ఫుల్ తాగినాను. అవునా తాగిన ఫుల్ పిచ్చిలో ఉన్నప్పుడు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు కలిసిరు, మంచిగా ఎంజాయ్ చేసినాం ఇండియా గెలిచిందని. కానీ ఐపీఎల్ గీపీఎల్ మనం చూడం, ఐపీఎల్ చూడవు. సో బెట్టింగ్ ఆడను, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయను. సార్ చూస్తా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక్క బెట్టింగ్ యాప్లో కనిపించినా నేను ఖచ్చితంగా ఇప్పుడు అన్నావు ఇది ఇది అది కలిపి వేసేసుకుంటా నేను. వేసుకోండి, మనకైతే బెట్టింగ్ గురించి మనకు మాట్లాడే అవసరం. సో నితిన్ అయితే ఫ్యూచర్లో ఒక మంచి షాప్ ఒకటి పెట్టుకుంటాడు, అవకాశం వస్తే సినిమాల్లోకి వెళ్తావు అంతేనా? అంతే, యాక్టర్. సో అప్పటి వరకు ఈ ట్రోలింగ్ అంటే చేసుకుంటూ ఉంటాం, గట్టిగా వేస్తావు గట్టిగా ఇంకా ఇంకా రావాలి మంచి మంచి వీడియోస్ మనకి. థ్యాంక్ యూ సో మచ్ నితిన్. ఒక మాట చెప్తాను అంటే వ్యూవర్స్కి, నమస్కారం ఫ్రెండ్స్. అమ్మ నాన్నలు ఎవరైనా సరే బెట్టింగ్ మీ బాబు ఎవరైనా ఆడితే వాళ్ళని జర ఏడ్పించకండి. ఎందుకంటే వాడేమో ప్రతి ఒక్క వీడియో చూసి మంచిగా క్రియేట్ చేసుకొని వీడియో తీసుకుండు, కానీ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళకన్నా వాడైతే మరి బీభత్సంగా తయారాడు. అందుకే జర ఎవరికి ఏమనకండి, వాళ్ళు ప్రమోట్ చేసిన వాళ్ళని జైలు అయిపోయండి, కానీ మీ అబ్బాయిలకి అమ్మాయిలకి ఎవరికి ఏమనకండి. ఇది ఒకటే నాకు రిక్వెస్ట్. నిజంగా మా దోస్తు వాడే చనిపోయాడు, అందుకే నేను ట్రోలింగ్ చేస్తున్నా. మీ అందరికీ దండం పెడుతున్నా, ఎందుకంటే చాలామంది చనిపోతున్నారు, మీరే గుర్తించాలి, జర చూసుకోండి. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లోనే అంటే బెట్టింగ్ యాప్ వల్ల చనిపోయాను. నేనైతే మా దోస్తు వాడు చనిపోయినా ఫుల్ ఏడ్చినాను. అసలు నేను ఎట్లా మొత్తం మైండ్ డైవర్ట్ అయిపోయింది అది, అట్లా ఉంది ఆ పరిస్థితి. చాలామంది చనిపోయినాను బెట్టింగ్ వల్ల. అసలు నేను ఇక్కడ వచ్చిందే బెట్టింగ్ గురించి మాట్లాడడానికి కన్నా, నేను ట్రోలింగ్ వీడియోస్ ఆ వీడియోస్ తీసాను కాదు, మొత్తం బెట్టింగ్ గురించి. వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, చాలా మంది అయితే వాళ్ళు చెప్పలేదా అరే ఎందుకు ఆడుతున్నావు ఏదని ఎప్పుడైనా చెప్పావా? మన మాట వింటారా వాళ్ళు ఒక్కటే ఇట్లా ఫోన్ చూసుకొని వెరీ అక్కడ పోయి ఎక్కడెక్కడ పోయి వాళ్ళు బెట్టింగ్ ఆడి వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకుంటారన్నా మరి ఇంత గడిగా ఇస్తే. కానీ ఇప్పుడు బెట్టింగ్ ఆడితే అని పైసలు పోతే కొని కానీ చనిపోతురు అన్న, అదే బాధ అవుతుంది నాకు. మా దోస్తు వాడే అన్న జాన్ జీరి దోస్తు చనిపోయానే ఫుల్ బాధ అయింది. అంటే లక్షల్లో లాస్ అయ్యేసరికి ఎవరేమనుకుంటారో తెలియక తీర్చలేమన్న బాధతోనే చనిపోతారు. ఇప్పుడు బెట్టింగ్ ఆడే వాళ్ళు చనిపోతారు, కానీ బెట్టింగ్ ప్రమోట్ చేసే వాళ్ళు చనిపోతారు. వాళ్ళు చనిపోవాలన్నా, చనిపోవాలి. వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు ఇంకా బెట్టింగ్ ఆడతారు కదా, వాళ్ళు ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా
ఇప్పుడు ఆడతారు కానీ ఇప్పుడు ఇంకా ఆడుతూనే ఉంటారు ఇప్పుడు అవును, ఇంకా ఆడుతున్నారా? ఇప్పుడు ఆడుతున్నా ఇప్పుడు 3 యాప్స్, మూవీ పిక్ యాప్ అని, 4విన్ యాప్ అని, ఇంకా రమ్మీ అని చాలా. ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో చూసినాం మనం, ఆ వీడియోకి మొత్తం యాడ్లు అవే వస్తాయి. కొంచెం వీడియో చూస్తే యాడ్ అదే వస్తుంది, మీరు ఇట్లా ఆడుకొని సంపాదించుకోండి అని వాళ్ళు ప్రమోట్ చేస్తారు మంచిగా. మీరు చనిపోతారు కానా, అదే బాధ అవుతుంది నాకు. ఓకే, ఎవరైనా సరే, ఇన్ఫ్లుయెన్స్ అయినా సరే, ఎవరైనా సరే, మీరు బెట్టింగ్ ప్రమోట్ చేయకండి. ఇప్పుడు నా నా అన్వేషణ ఉన్న మంచిగా చెప్తుండు, అన్న మాటలు వినండి, ఇంకా మంచిగా చూసుకోండి. కానీ బెట్టింగ్ ప్రమోట్ అయితే చేయకండి. మీరు జర మంచిగా ఉండండి అంతే. నేనేం చెప్తలేను, నేను చిన్న పిల్లడు అనే సరే ఏమనుకోండి, కానీ నేను తప్పుగా ఏం మాట్లాడతలేను, మంచిగా మీ మాట్లాడుతున్నాను. దోస్తు చనిపోయిన తర్వాత నీకేమైనా మార్పులు తెలిసాయా? అంటే అంతకుముందు ఆడు ఎన్ని చెప్పినా వినలేదు, తర్వాత ఇలా చనిపోయాడు అని ఏమైనా అనిపించిందా నీకు? ఏమైనా తెలుసు? వాళ్ళ పేరెంట్స్ నా దగ్గర వచ్చి, అంటే మేము ఒక్క దగ్గర ఉంటాం అన్న, కొంచెం దగ్గర ఫ్యామిలీ, నా దగ్గర వచ్చి మా బాబు ఏడు బాబు చనిపోయాడు ఫస్ట్. తర్వాత నెక్స్ట్ డే వచ్చి మా బాబు నీ ఏమంటే తిరుగుతాడు, ఏడిపోయాడు ఒకటే మాట చెప్పి నాకైతే అసలు పొద్దున్న 2 రోజులన అన్నం సరిగా తినబుద్ధి కూడా కాలేదు నాకు. అట్లా మంచిగా ఒక దగ్గర తిరుగుతాం, ఒక దగ్గర మంచిగా ఫ్రెండ్స్ లాగా మంచిగా జాగిరి ఉంటాం అన్న. అసలు దాని గురించి మేము ఇక్కడ వచ్చినాను నిజంగా. మొత్తం బెట్టింగ్ ప్రమోషన్ వల్ల మొత్తం ఇప్పుడు అమ్మాయిలు కూడా చేస్తున్నా, అందరూ చేస్తున్నా, వాళ్ళు ఆపాలి. డబ్బులు ఇప్పుడు ఏదైనా పని చేయరన్న వాళ్ళు, పని చేయరా ఎవరు? పని చేస్తేనే కదా ఇప్పుడు మన అమ్మ నాన్న బెట్టింగ్ ఆడే ఇప్పుడు ఇట్లా ఇంత స్థాయి వరకు వచ్చారా. మనల్ని ఎందుకు కూడా, మనకెందుకు అంత మొత్తం ఎందుకు చెప్పు? అందుకే ఇప్పుడు అందరికీ చెప్తున్నాను, బెట్టింగ్ ఆడకండి, మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. కానీ అమ్మ నాన్నల మాటలు వినండి. ఇంకా బెట్టింగ్ ప్రమోషన్ ఫస్ట్ వాళ్ళని చంపాలి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయితే నువ్వేం చెప్పాలనుకున్నా చెప్పినా అనుకుంటా. నువ్వు కూడా మంచి వీడియోలు చెయ్యు. ఈ ట్రోలింగ్ కూడా స్టార్టింగ్ వచ్చే వీడియోస్ ఎలా ఉంటాయని కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. సో మంచి వీడియో మీరు ట్రోల్ చేయి, ఏదైనా పాయింట్ ఉంటే దాని మీద ప్రశ్నించి మాట్లాడు మంచిగా. కొన్ని వీడియోలు అయితే వల్గర్ వీడియోలు ఉంటే దాన్ని కొంచెం ఎడిట్ చేసి కట్ చేస్తుండు, లేకపోతే ఆ పిల్లలాగే ఫుల్ వీడియో కావాలని అడుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ స్టూడియోకి వచ్చినందుకు. రైట్.